మరి చక్కటి మాటలు ఏరువాక సాగింది, యేసురాక వస్తుంది. ఏరులాంటి మానవ జీవితము ఎక్కడ చూసినా ఇసుక వేస్తే ఇసుక రాలనంత జనాభా ఈ భూమి మీద దేవుడు కలుగజేశాడు. మానవులను కలుగజేసింది ఎందుకంటే దేవుని మహిమపరచాలని. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటున్న దేవుడు ఆయన సెలవిస్తున్నాడు. మనుషులు భూమి మీద విస్తరించి ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరించండి అని దేవుడు మొట్టమొదటి మాట మరి తన పోలిక చొప్పున నిర్మాణము చేసి మనుషులందరినీ భూమి మీద ఆయన ఒకే ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని విస్తరించాలి అని దేవుడు. అందుకే 84 లక్షల జీవరాశులను ఆయన కలగజేశాడు. సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, నక్షత్రాలు, భూమి, నీకే, నేల, నీరు, నిప్పు, గాలి సమస్తము కలగజేసిన దేవుడు ఆ దేవుడే సెలవిస్తున్నాడు. నీలో ఉన్న మరి శరీరములో ఉన్న ఆత్మ నాదే అంటున్నాడు ఆయన. ఆత్మస్వరూపైన దేవుడు కంటికి కానరాడు. అలాగనే మనలో ఉన్న ఆత్మ కూడా మనలను కానరాదు. మనతో పాటు ఉండి మనతో పాటు భోంచేసి మనతో పాటు 20-30 సంవత్సరాలు సహవాసం చేసిన వ్యక్తి సడన్ గా చనిపోతే ఇక మనకు లేడు, చచ్చిపోయాడు. పోయింది ఎవరు? ఆత్మండి. శరీరం ఇక్కడే ఉంది. 60-70 సంవత్సరాలు కలిగిన శరీరము ఇక్కడనే ఉంది. కానీ ఆ శరీరంలో ఉన్న దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, ఇక మనకు లేడు అని అంటాము. ఎంతో మనతో పాటు తిరిగాడు, మనతో పాటు ఉన్నాడు, మనతో పాటు ఎంతో మంచిగా తిరుగులాడాము. కానీ ఈ రోజు మన మధ్యన లేడు. ఎందుకు ఈ మాట అంటున్నాం? ఒకసారి గమనించండి ప్రియులారా. ఈ మాట మనం చెప్పే ముందు మనము కూడా ఒక రోజు వెళ్ళాల్సిన వారమే. మనము కూడా శాశ్వతంగా ఈ భూమి మీద ఉండము. ఈ భూమి మీద శాశ్వతంగా మనం ఉండమని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే 2026 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన మనుషులందరినీ చూచి, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటున్నాడు ఆయన. సమస్త భారం మోయుచున్న ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. లేదంటే భూమి మీద మనకు విశ్రాంతి లేదు. ఎందుకు లేదు మనకు విశ్రాంతి? అంటే భూమి మీద మానవుడు ఈ జానడు పట్ట కోసం పడదా అని పాటలు పడుతున్నాడు. ఎన్నో కోట్లు సంపాదిస్తున్నాడు, వ్యాపారం చేస్తున్నాడు, పీడికలు కడుతున్నాడు, మరి వెండి బంగారాలు సంపాదిస్తున్నాడు. కానీ ఒక రోజు వెళ్ళిపోయేటప్పుడు చిల్లి గవ్వ కూడా పట్టుకొని పోడండి. ఎందుకు పట్టుకొని పోడంటే మానవుడు వచ్చే శరీరమే, తనలో ఉన్న ఆత్మ దేవునిది గనక వచ్చేటప్పుడు తల్లి గర్భమందు ఏమీ పట్టుకొని రాలేదు. వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏది కూడా మనము పట్టుకొని పోవాలని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. వచ్చేటప్పుడు నీవేమీ పట్టుకొని రాలేదు, వెళ్ళిపోయేటప్పుడు నువ్వు ఏది పట్టుకొని పోవని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువే చెప్పాడు, ఈ భూమి మీద వచ్చి ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనమైన శరీరము కొరకు నీవు చేయరాని పాపములు, చేయరాని తప్పులు ఎన్నో చేశావు. దేవుని రాజ్యంలో ఉండాల్సిన మానవుని ఆత్మ నరకములో, అగ్నిగుండములో, పాతాళములో వేలాడుతూ ఉంది. సోదరి సోదరులారా, అక్కలారా, అమ్మలారా, చెల్లెలారా, అక్కలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మానవ జీవితము చాలా మరి తృణప్రాయమైంది. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఇప్పుడు చూశాను, ఎంబడే వెళ్ళిపోయాడు, నాతో మాట్లాడాడు, కానీ అతడు మరలా మన దగ్గర తిరిగి రాలేడు. అవును ప్రియులారా, చనిపోయిన వారు తిరిగి రారు. ఒకవేళ వెళ్ళాల్సింది వస్తే మనమే వాళ్ళ దగ్గర వెళ్ళాలి. ఈ భూమి మీద నీవు పాపక్షమాపణ కలిగి మారు మనసు పొంది నీ హృదయం మార్చుకొని
చేసిన ప్రతి పాపం ఒప్పుకుంటే నీకు నిత్య జీవము, నీవు నిత్యత్వములో ఉంటావు. నీ పాపములు ఇక్కడనే విడిచిపెడితే అలాగే మూట కట్టుకొని చనిపోతే నిత్య నరకములో అగ్నిగుండములో వెళ్ళిపోతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఆ దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మరి అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రియమైన అన్న చెల్లి అక్క, ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీవు బండి మీద పోతున్నా సరే, కారు మీద వెళ్తున్నా సరే, బస్సులో ప్రయాణం చేస్తున్నా సరే, ఆటో నడుపుతున్నా సరే, కానీ మనము రేపటి వారమే, నిన్నటి వారమే. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు, మనకు ఏమి సంభవిస్తుందో తెలియదు. దేవుడు సెలవిస్తున్నాడు, నేడనే సమయం ఉండగానే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవే కాకుండా నీవును నీ ఇంటి వారు రక్షణ పొందారు. రక్షణ పొందడానికి నీ కులం మార్చుకోవడానికి అవసరం లేదయ్యా, నీ మతం మార్చుకోవడానికి అవసరం లేదు. నీ హృదయం మార్చుకోవాలి, నీ మనసు మార్చుకోవాలి, నీ హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నిన్ను ప్రేమించాడు. ఓ ప్రేమైన అక్క చెల్లి అమ్మా, నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యం నీకు ప్రేమించింది. ఆ దేవుడి వాక్యమే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. వాక్యమే కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించను. కృపా సత్య